హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పుట్నాల పప్పుతో చట్నీ చేసుకుందాము. చాలా బాగుంటుంది చట్నీ. దానికోసం ఒక కొబ్బరి అయితే తీసుకొని కట్ చేసి ఒక కప్ వరకు పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, సాల్ట్, మిక్సీ జార్ తీసుకొని మనం కొలతలతో చేస్తున్నాం కాబట్టి 2 కప్పుల పుట్నాల పప్పుకి 1 కప్ వరకు కొబ్బరిని అయితే మనం వేద్దాము. ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొలతలతో ఒకసారి ట్రై చేయండి. వంటలు రాని వాళ్ళు కూడా నేర్చేసుకుంటారు. సో నేనైతే ఇక్కడ మిరపకాయలు అనేది వేయించట్లేదు, పచ్చిగానే వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలని ఇలా సైడ్కి ఉంటాయి కదా, అవి తీసేసి నేనైతే వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో పోపు అవన్నీ వేసేస్తున్నాను. మనం ఇది గ్రైండ్ చేస్తున్నప్పుడు వాటర్ వేయొద్దండి, ఎందుకంటే మనకి ఇది కొంచెం పొడి అవ్వాలి. లేదా వాటర్ వేస్తే మనకి ఆ పొడి అనేది రాదు. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకున్నాము. సాల్ట్, కొబ్బరి వేసి ఫస్ట్ మనం మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి, ఫైన్ పౌడర్ లాగా. రుచికి తగ్గట్టుగానే వేసుకోండి సాల్ట్. వాటర్ అనేది అస్సలు వేయొద్దండి, మనకి వాటర్ వేస్తే అది గ్రైండ్ కాదు. మిర్చి మనము మన టేస్ట్ తగ్గట్టుగానే వేసుకోవాలి, కారం లేకపోతే తగినట్టుగా. ఇదిగోండి, నాకైతే ఇక్కడ ఫైన్ పౌడర్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత దాంట్లో వాటర్ కొంచెం కొంచెం వేస్తూ మనం ఫైన్ పౌడర్ లాగా కాకుండా పేస్ట్ అయితే చేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ వేస్తూ పేస్ట్ అయితే చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పాను కదండి, ఉల్లిగడ్డ కారం ఎందుకు చేశానో. దోశల్లోకి అయితే చేశాను, చాలా బాగుంటుంది. దోశల్లోకి ఉల్లిగడ్డ కారము, ఈ చట్నీ చాలా బాగుంటుంది. సూపర్ కాంబినేషన్, ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఇక్కడ మెత్తగా పేస్ట్ అయింది, ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇది చాలా పర్ఫెక్ట్గా అయితే అయ్యిందనమాట మనకి. ఇప్పుడు మనం దీంట్లో పోపు వేయాలి. సో పోపు మనము వేడిగానే వేయకూడదు, చల్లార్చుకొని వేయాలి. ఇప్పుడు మనం పోపు ఎలా చేయాలో కూడా చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక కడాయి లేదా ప్యాన్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కడాయి హీట్ ఎక్కింది, నాకు పెట్టుకున్నాను కడాయి. ఆయిల్ వేసేసి దాంట్లో మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కొంచెం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు అండ్ మనకి రెడ్ కలర్ మిర్చీస్ అయితే ఉంటాయి కదా పోపువి, అవి కూడా వేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసే వేయండి. ఇప్పుడు కొంచెం చల్లార్చుకోవాలి పోపుని. కొంచెం చల్లార్చుకున్న తర్వాత మనం చట్నీ అనేది దాంట్లో వేయాలి. సారీ గాయస్, నాకైతే తెలుగు మాట్లాడడం రాదు, నేనైతే ట్రై చేస్తున్నాను. ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి మనస్ఫూర్తిగా, ప్లీజ్. ఇప్పుడు చట్నీ మొత్తం వేసిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం చట్నీ అయితే ఉంటుంది కదా, అది మనకు తీయడానికి రాదు. సో దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇంకొకసారి మిక్సీకి అయితే చేసేస్తే మనకి అనేది అది క్లీన్గా వచ్చేస్తుంది చట్నీ మొత్తము. ఇదిగోండి, వాటర్ వేసి కొంచెం మిక్సీకి పట్టుకొస్తే మనకి ఇలా ఫైన్గా అయితే అయిపోతుంది. చూడండి, ఇక్కడ చట్నీ మిగలు లేకుండా అలా వాటర్తో చేసేయాలి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. మనకి ఇందులో ఎలా అంటే వాటర్ కావాలంటే వాటర్ చేసుకోవచ్చు, లేదా ఇలా చిక్కగానే కావాలంటే ఇలా చిక్కగానే చేసుకోవచ్చు. ఇలా చిక్కగానే చేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. సో రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ సెక్షన్లో ఎలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి. బాయ్, సబ్స్క్రైబ్.